ఏం చేస్తున్నావు? చింతకాయలు కలుస్తున్నా, తెచ్చావుగా. పచ్చడికా? పచ్చడికి కాదు. పచ్చడి కాకుండా రొయ్యలు తెచ్చి నీళ్ళమన్నా పావు కేజీ పప్పుల్లా దాంట్లో రొయ్యలు ఉన్నాయి కదా. సరిపోద్దా? చేయగలవా నువ్వా? చేద్దావా? అదే నీకు చెప్తే అరుస్తావని ఇంకెందుకు ఎట్టో కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇంత రెడీ చేస్తాను, వచ్చి తిరగమని పెట్టుకుంటాను. సరే అయితే పచ్చి రొయ్యలండి, ఉప్పు, పచ్చిమిరకాయలు, చీరకు పచ్చిమిరకాయలు ఒక 6 అండి, ఎర్రగడ్డ పేస్టు, చింతకాయ తొక్కు, కారము, పసుపు, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకోవాలండి. బాండ పెట్టుకొని నూనె తగినంత వేసుకొని దీంట్లో కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాము. అన్నీ ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాము. దీంట్లో ఆవాలని చిరపడానికి అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఎర్రగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ పేస్ట్ వేసుకొని దీంట్లోనే పచ్చిమిరపకాయలు చిరుకులు వేసుకుంటున్నాను. దీంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ రెండు ఇవి బాగా ఆగనిచ్చి ఎర్రగడ్డ అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనం రొయ్యలు తీసుకొని కొద్దిసేపు దీని మీద మూత పెట్టేయాలండి. కలిపెట్టేసుకొని ఈ రొయ్య అంతా దీంట్లో ఉండే నీళ్లు అన్నీ గొప్ప ఉడికిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని మనం మిగతాది రాసేస్తాం. కొంచెం ఉప్పు కూడా తగ్గించుకోవాలి, కొంచెం తగ్గించుకోవాలి. అడుగు అంటుకుంటుంది, ఉప్పు తగ్గించా అదా. దీంట్లో అయితే పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం అండి ఇది. కారము ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి పులుపులో ఇబ్బంది ఏమి ఉండదండి. కారం ఉప్పు మళ్ళీ కావాలని చూసేసుకోవచ్చు, లేదంటే అది అంతవరకు సరిపోద్ది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. 2 సేపు మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మళ్ళీ చేసుకోవాలండి. కలిపెట్టుకున్నామండి. ఇప్పుడు చింతకాయ తొక్కు వేసుకుంటున్నాను. ఈ చింతకాయ తొక్కు వేసుకున్న తర్వాత గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ కప్పు నీళ్ళు పోస్తున్నానండి. ఈ కప్పుతో నీళ్ళు పోసాను, ఎందుకంటే చింతకాయ తొక్కు గట్టిగా ఉంటుంది కాబట్టి అన్నీ నీళ్ళు ఇరిగిపోయాయి కాబట్టి కొంచెం గ్రేవీగా పలసగా రావాలి కాబట్టి అన్నంలో కలుపుకోవడానికి, అందుకని నేను నీళ్ళు పోసాను. ఇది కొంచెంసేపు అట్నే పొయ్యి మీద ఉండాలండి, ఉడకాలి. చింతకాయ తొక్కంతా కలిపెట్టేసి మూత పెట్టేయాలి. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకొని దించేసేసుకుంటే సరిపోద్ది. ఉప్పు చూడు చేత సరిపోయిందా? కొంచెం తక్కువ. కారం కూడా 1 స్పూను. చింతకాయ స్మెల్ ప్లస్ రొయ్యలు వాసన స్మెల్ అదర కొడుతుందండి. ఇంకొక నుంచి ఉడకాలి. దాన్ని బాగా మూత పెట్టేసేయాలి. ఉడికిపోయిందండి, పైన నూనె కూడా తేలాడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, బాగుంటుంది. ఇప్పుడు ఇంకా వైట్ రైస్లో వేసుకొని తినేయచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది చింతకాయ పచ్చి రొయ్య కూర.